ఆల్ రైట్. సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మాట్లాడతారు. దిల్ రాజు గారు, ఓవర్ టు యూ సార్. అందరికి నమస్కారం. బన్నీ ఎప్పుడు నన్ను ఆట పట్టించేవాడు, సార్ మన బ్యానర్లో మీరు మాస్ సినిమా తీయలేరు అని. 25th ఫిలిం బన్నీ హైయెస్ట్ గ్రాసర్ మాస్ సినిమా అయింది. బన్నీ 4 daysలో 75 crores గ్రాస్ కలెక్ట్ చేసి 1 weekలో 100 crores. సో ఇంపాసిబుల్ అన్నది నీ ద్వారా పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ హరీష్కి ఎప్పుడో ఒక కోరిక ఉండేది, అన్న మీ బ్యానర్లో నాది బ్లాక్ బాస్టర్ హిట్ హైయెస్ట్ రేంజ్ కలెక్షన్స్ రావాలని. థ్యాంక్ యూ హరీష్, నీ విష్ అది, మీ ఇద్దరి విష్ వల్లే ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ. సరే డీజే, 2015 సెప్టెంబర్లో హరీష్ నాకు ఒక ఐడియాగా చెప్తే చాలా బాగుందని నేను బన్నీకి చెప్పడము, దాని తర్వాత హరీష్ స్క్రిప్ట్ రెడీ చేసి బన్నీకి చెప్పడము, చాలా ప్రాసెస్లో సినిమా ఓకే అయింది. దాదాపు 21 months మొన్న రిలీజ్ వరకు హరీష్ ఈ సినిమా పైన స్పెండ్ చేసిన టైం, అంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉండి 2 years ఒక సినిమాకు పనిచేయడం అనేది, అంత పేషెన్స్తో ఈ సినిమా రిజల్ట్ కోసం హరీష్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, బన్నీకి తెలుసు. అలాగే క్యారెక్టర్ అనుకున్నప్పటి నుంచి బన్నీ ఆల్మోస్ట్ 1 year ఆ బ్రాహ్మణత్వం నేర్చుకోవడం కానీ, డీజే క్యారెక్టర్ ఎలా ఉండాలి, స్టైల్ ఎలా ఉండాలి, టెక్నీషియన్స్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి ఎవ్రీ ఇంచ్ ఈ సినిమా ఫైనల్ మీ ప్రేక్షకుల దగ్గరకు వచ్చే వరకు ఇన్వాల్వ్మెంట్తో వర్క్ చేసి ఈరోజు రిజల్ట్ రావడానికి మెయిన్ పిల్లర్స్ ఇస్ బన్నీ అండ్ హరీష్. నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సినిమాకి ట్రావెల్ అయ్యాము, కష్టపడ్డాము. ప్రతి ఒక్క సినిమాకి ప్రతి దర్శకుడు, ప్రతి హీరో ఒక సినిమాకు దాదాపు 1 year నుంచి 1.5 year వాళ్ళ బ్లడ్ పెట్టి సినిమా చేస్తారు. June 23rd మొన్న సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 నాకు అమెరికా నుంచి కాల్ వచ్చింది. సినిమా చూసి అక్కడ ముందు షో కంప్లీట్ అయింది. 3:30కి నిద్రలోనే సో అక్కడ షో జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఫోన్ మోగితే అప్పుడు లేపాలని రెడీగా ఉన్నాను. ఫోన్ రింగ్ అవనే తీసుకొని మాట్లాడితే, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఎంజాయ్ చేశాము, సెకండ్ హాఫ్ అలా ఉంది, క్లైమాక్స్ బాగుంది, సినిమా బాగుంది అన్నారు. ఓకే, హ్యాపీ. ముందు అమెరికా నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్ రావడం అనేది చాలా హ్యాపీ అనుకొని మళ్ళీ పడుకున్నాను. 6 o'clock నెల్లూరు నుంచి వచ్చింది ఫోన్, సార్ ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుందని. అంటే అమెరికాకి నెల్లూరుకి టోటల్ కాంట్రాస్ట్ 2 షోల రిజల్ట్. తర్వాత మహబూబ్ నగర్, తర్వాత వెస్ట్ గోదావరి, ఇలా మార్నింగ్ యునానిమస్గా టాక్ వస్తూనే ఉంది. తర్వాత ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి చూశాను, అక్కడి నుంచి సంధ్యాకి వెళ్ళాం అందరము, అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ శ్రీరాములు. ఒక్కొక్క షోకి మార్నింగ్ షోలో వచ్చిన డివైడ్ టాక్ నుంచి ఈవినింగ్ ఫస్ట్ షో వరకు ఈ సినిమా టాక్ ఎక్కడికి వెళ్ళిందంటే, మేము శ్రీరాములు అందరం హోల్ పూజ, బన్నీ, నేను, హరీష్ ఫుల్ సినిమా చూసాం. మళ్ళీ ఫస్ట్ షో ఆడిటోరియం నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి బయటికి రాగానే, ఎస్ ఈ సినిమా మనం అనుకున్నట్టు బ్లాక్ బాస్టర్ హిట్, ఎవరు ఏదన్నా వినొద్దు, ఒకటే అనుకొని కాన్ఫిడెన్స్కి వచ్చాం. సో అది వాళ్ళ ప్రూవ్ అయింది, దాని గురించి డిస్కషన్ లేదు. మా బ్యానర్లో 25th ఫిలిం ఫస్ట్ వీక్లోనే 100 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుంటే ఇంతకు మించి సమాధానం ఏమీ లేదు సినిమా విషయంలో. పోతే నాది అందరికీ ఒక రిక్వెస్ట్, 25 సినిమాలు తీసాము, మా బ్యానర్లో అందరు హీరోలు పనిచేశారు, అందరు హీరోలతో మేము వర్క్ చేసాము, ఇంకా ప్రతి ఒక్క హీరోతో ఈ సంస్థలో సినిమాలు తీయాలి. ఈరోజు సోషల్ మీడియాలో అభిమానులు కావచ్చు, ఏ హీరో అభిమానులు అన్నా కానీ మనని మనం తక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు బాహుబలి, దాని తర్వాత ఒక డీజే గురించి బాంబే నుంచి వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. బాంబే గురించి ఏం ట్వీట్లు చేశారు 2 days బ్యాక్, కంపారిజన్ ఆ సినిమాకి, డీజే సినిమా చూసుకొని హిందీ సినిమాలు చూడండి, అలా తీయండి అని. అది మన తెలుగు సినిమా స్టామినా. మనని మనం తక్కువ చేసుకోవద్దు. ప్రతి ఒక్క హీరో సినిమాలు మనకి బాగా ఆడాలి, ఒక్కరిని మించిన ఒక్క సినిమా గ్రాసర్స్ పెరగాలి, నెక్స్ట్ వచ్చే సినిమా డీజే తర్వాత దీనిపైన గ్రాస్ పెరగాలి. అలా ప్రతి సినిమా పెరుగుతూ మన తెలుగు సినిమా స్టాండర్డ్ పెరగాలి. కానీ మనం ఏ హీరో అభిమానులు కానీ ఒక హీరోని తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే తెలుగు, మనం అందరం తెలుగు వాళ్ళం, మన సినిమా స్టామినా పెంచండి దయచేసి, ప్రతి ఒక్క అభిమానికి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇప్పుడు కెప్టెన్ ఆఫ్